వెల్కమ్ టు లీడర్ టీవీ. మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా కావాల్సింది ఎడ్యుకేషన్. కాకపోతే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ని మార్పులు చేస్తేనే అది సాధ్యమవుతుందని నిరూపించడానికి మన ముందుకు వచ్చారు. సో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అని బాలలత గారు మేడం మనతోనే ఉన్నారు. సో 2 టైమ్స్ ఐఏఎస్ అయ్యి కూడా ఆపర్చునిటీని వద్దు అనుకొని సో మంచి విద్యని అందించాలనే ముందు ఆదేశంతో ముందుకు రావడం అనేది జరిగింది. అసలు పూర్తి వివరాలు మేడంతోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. అసలు మీ ఇన్నోవేషన్ చాలా కొత్తగా చాలా బాగుంది. అసలు మీరు ఈ స్టెప్ ని తీసుకోవాల్సిన గల కారణం ఏంటది? అమ్మా, మేము ఇప్పుడు వరకు కూడా నేను ప్రత్యేకంగా ఐఏఎస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. చాలా మంది మా అకాడమీ నుంచి ఐఏఎస్ పాస్ అయ్యారు. కానీ నాలో మనసులో ఒక వెళ్తు ఉండిపోయింది అనమాట. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకం. దీనిలో పిల్లల్ని బట్టి పట్టించడం ఆల్మోస్ట్ వాళ్ళకి లైఫ్ అంటూ లేకుండా పోయింది. అలా కాకుండా ఒక స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్ తో, ఒక ఇన్నోవేటివ్ విధానంతో కూడా ర్యాంకులు తెప్పించవచ్చు. సో అలాంటి ఒక కరికులం డెవలప్ చేసి ప్రత్యేకంగా మన పిల్లల్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లల్ని పాన్ ఇండియా దేశం మొత్తం కూడా స్మార్ట్ లెర్నర్స్ గా తయారు చేసి, అదే విధంగా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి వీళ్ళని ఒక ఆయుధాల, అంటే వీళ్ళందరూ కూడా ఒక వెపన్స్ అన్నమాట. ఇలాంటి ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా కీలకం. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థతో ఇప్పుడు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ముందుకు వస్తున్నాయి అమ్మా. మేడం యాక్చువల్‌గా ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్. ఇప్పుడున్న కాంపిటీషన్‌ని మన ధనిక భారత్ ఓవర్‌టేక్ చేయగలదా? ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్‌లు 1 ఏదైనా సరే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ వాళ్ళతో కాంపిటీషన్ అనేది ఎలాగనుకుంటున్నారు? అమ్మ, నేను నా జాబ్స్ అన్ని రిజైన్ చేసి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ మీదే ఫోకస్ పెట్టాను. మేము ఎప్పుడు కూడా 1-1-3-3-3 అని యాడ్లు ఇవ్వమమ్మా. భవిష్యత్తులో కూడా ఇవ్వము. సివిల్ సర్వీసెస్ లో కూడా బోల్డ్ అని ర్యాంకులు వచ్చాయి. మీరు మా యాడ్ ఎప్పుడు చూడరు, బాలత మ్యామ్ దగ్గర నుంచి యాడ్ ఎప్పుడు చూడరమ్మా. మీరు ఎప్పుడు కూడా నేను మొత్తం అంటే గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న నగరాల్లో, చెందుతున్న నగరాల్లో పిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చేయడానికి కూడా నేను చాలా సర్వీస్ చేస్తూ ఉంటాను. ఆ దిశగానే మేము చూస్తే కనుక ఉత్తరాంధ్ర మొత్తం, ఇప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, చిన్న ఊరు కూడా వదలకుండా వచ్చే వారం పాటు ప్రతి గ్రామం వెళ్ళి అసలు విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు, 10th తర్వాత విద్యార్థులు ఏం చదువుకోవాలి, 9th 10th తర్వాత చాలా మంది ఏమంటారంటే అమ్మా 10th తర్వాత కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ తర్వాత డిగ్రీ గురించి ఆలోచిస్తాం. అలా కాదు, ఇప్పటి నుంచే భవిష్యత్తు ఎలా ప్రణాళిక వేసుకోవాలి, అంటే కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో ఎలా ఉండాలి, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఎలా ఉండాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, తర్వాత అమరావతిలో క్వాంటమ్ వాల్యూ వస్తుంది. వీటన్నిటికీ అడ్రస్ చేస్తూ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ కాకుండా మా దగ్గర నుంచి బెటర్ సిటిజన్స్, బెటర్ టెక్నోక్రాట్స్, బెటర్ లీడర్స్, స్మార్ట్ లీడర్స్ తయారు అవ్వాలన్న ఉద్దేశంతో, దానిలో మా వంతు భాగం మేము పెట్టాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం లాయిడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఫార్మా కంపెనీ, చాలా పెద్ద ఫార్మా కంపెనీ అమ్మ. వీళ్ళు ఉన్న టాప్ కంపెనీ అనమాట. దాని చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా సార్ చైర్మన్ అనమాట. ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది. మనం ఎప్పుడు కూడా పేదవాళ్ళని చూస్తున్నాము, మధ్యతరగతి వాళ్ళని చూస్తున్నాం. అలా కాకుండా మన దేశం కూడా సంపద గల దేశంగా, అంటే సంపద అంటే కేవలం మనీ అని కాదు, విద్యా సంపద కావచ్చు, ఆరోగ్య సంపద కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆరోగ్య సంపద మీద ఫోకస్ పెట్టారు లాయిడ్ గ్రూప్, ఇప్పుడు విద్యా సంపద మీద ఫోకస్ పెడుతున్నారు. అలాంటి భారతదేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ముందుకు వస్తున్నాయి. ప్రత్యేకంగా మనం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ఇక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసామమ్మా. సో ఇన్నోవేటివ్ లెర్నింగ్ టెక్నిక్స్ తో ముందుకు వస్తాం. అంటే బేసిక్లీ ఇంటర్ అంటే పిల్లలకి అప్పటికి అవగాహన ఉండదు, ఏం చేయాలనే ఆలోచన కూడా ఉండదు. కానీ వాళ్ళని పుషప్ చేసేది పేరెంట్స్. పేరెంట్స్ ఏం చూస్తారు, సొసైటీలో ఏది పెద్ద పేరుంది అనే దాని మీద ఫోకస్ చేస్తారు. అలాంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే వాళ్ళకి మన ధనిక భారత్ కి డిఫరెన్స్ ఏంటి? ప్రతి పేరెంట్ కూడా, ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారో వాళ్ళ పిల్లలు ఉంటే, ప్రతి పేరెంట్ కూడా ఒక్కసారి ధనిక్ భారత్ విజిట్ చేస్తే చాలు, వాళ్ళ మనసులో పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ధనిక్ భారత్ అంటే ఏంటో. ఇక్కడ చాలా గ్యాప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ కావచ్చు, అంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ దగ్గర నుంచి మాకు చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్న క్లాస్ రూమ్స్, ఏ క్లాస్ రూమ్ కూడా 100 మంది స్ట్రెంత్ ఉన్న క్లాస్ రూమ్ ఒక్కడు కూడా లేదనమాట. 50 మెంబర్స్ మాక్సిమం. దానిలో మాక్సిమం ఫోకస్ మినిమం స్ట్రెంత్ అనమాట. రెండో అంశం ఏంటంటే క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఈవెన్ టాయిలెట్స్ కూడా మేము కేర్ చేస్తాం, వాళ్ళకి ఫుడ్ మెన్యూ కూడా కేర్ చేస్తాం అనమాట. దీంతో పాటు ఫ్యాకల్టీ కూడా 3 లేయర్ అప్రోచ్. క్లాస్ రూమ్ ఫ్యాకల్టీ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ మెంటర్స్ ఉంటారు, ఆ నెక్స్ట్ లెవెల్ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళందరికంటే టాప్ ప్రతి పిల్లల్ని గమనించడానికి నేను ఉంటాను అనమాట. సో ఇంత స్ట్రక్చర్డ్ గా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము డిఫరెన్స్ చేయగలమని నేను అనుకుంటున్నాను. ధనిక భారత్ ఇంటర్ కాలేజ్ మన విశాఖపట్నంలో బ్రాంచ్ అయినా సో మస్తాన్ సార్ మనతోనే ఉన్నారు. సో హెడ్ తో మాట్లాడతాం. సార్ నమస్తే. సో ఇంత మంచి ఆపర్చునిటీ, ధనిక భారత్ అంటే ఒక స్మార్ట్ వే, ఒక ఇన్నోవేషన్ పిల్లలకి, అలాంటి వాటికి హెడ్ గా ఉండడం, అందులోని మన ఇక్కడ బ్రాంచ్ కి మీకు ఎలా ఉంది ఫీలింగ్? నేను బాలలత మేడం గారితో వర్క్ చేయటం, ఇది ఒక యూ కెన్ సే
లైఫ్ టైం అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. అట్లనే గొప్ప విజన్ ఉన్న నాయకులు విక్రమ్ నారాయణ గారు. ఆయన చాలా సదుద్దేశంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు పెట్టారు. అండ్ నాకు 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. ఐఎమ్ ఏ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. సో ఇది నాకు ఒక ఆపర్చునిటీగా, సొసైటీకి సర్వ్ చేయడానికి ఒక గొప్ప ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ ఈ మీటింగ్ లో లాయిడ్ అధినేత విక్రమ్ గారు కూడా మనతోనే ఉన్నారు. సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, అసలు ఎలా ఉంది ఈ ఆలోచనకి మీరు సపోర్ట్ చేయాలని మీకు ఎందుకు అది అనిపించింది? ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ, మనం చిన్నప్పుడు చదువుకున్నాము భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని. అదొక పెద్ద హ్యాపీ మూమెంట్ లాగా అనుకున్నాము. అలాగే మా ముందు తరాలు కానీ, తర్వాత తరాలు కానీ, మీ తరం కానీ, ఇప్పుడు పిల్లలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. సో ఈ డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతున్నాం అనేది నాకు అనిపించింది. గడిచిన 50-60 సంవత్సరాల నుంచి కూడాను భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా మాత్రం తయారవ్వలేదు. సో అక్కడి నుంచే నాకు ఈ ఆలోచన పుట్టిందమ్మా. దాంట్లో భాగంగానే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్థాపించడం జరిగింది. ఆ మిషన్లో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపన. సో అది ఇదొక్కటేనమ్మా. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ విధంగా మేము అడుగులు వేస్తున్నాం. అంటే ఫార్మా నుంచి ఎడ్యుకేషనల్ కి ఎలాగా? హౌ? ఫార్మా కంపెనీ స్టార్ట్ చేసామమ్మా 14 సంవత్సరాల కిందట. ఫార్మా కంపెనీ ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడాను లాయిడ్ హెల్త్ కేర్ అనేది దాదాపు 3000 మంది ఎంప్లాయీస్ వరకు ఉన్నారు. ఎక్కడే లూకన్ కార్నర్లు అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. బాగా ముందుకెళ్తుంది. ఫార్మా అనేది బిజినెస్గా చూసాము. మేము బిజినెస్గా ముందుకెళ్ళిన తర్వాత మేము బాంబేలో ఉంటాము ఫ్యామిలీ అంతా కూడాను. కానీ ఇక్కడ మన ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అనేది ఎందుకు చూసుకున్నాము అని అంటే, ఆ చేసే దీంట్లో కూడాను ఇంటర్మీడియట్ అనేది ప్రతి ఒక్క పిల్లవాడికైనా సరే, ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఇది స్ట్రెస్తో కూడుకున్న సమయం అనమాట. ఒకటి వాళ్ళు అడోలసెంట్ అనమాట. అడోలసెంట్స్గా కౌమార దశలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అనేది వస్తుంది. అలాగే వాళ్ళు వ్యక్తిగతంగా ఆ ఏజ్లో ఉంటారు. అలాగే చదువు పరంగా కూడాను ఈ ఏజ్లో ఇంటర్మీడియట్లోనే ఐఐటి, జేఈ, నీట్ సంబంధించిన క్రాక్ చేయాలనే ఏకైక లక్ష్యంతో వస్తారంటే, అవి క్రాక్ చేస్తే వాళ్ళ లైఫ్ అంతా కూడా బాగా ముందుకెళ్ళిద్దనే ఏకైక లక్ష్యంతో ఇంటర్మీడియట్ అనేది 2 రకాల స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ని తగ్గించగలిగితే ఎక్కువ మంది బాగా ముందుకి, అంటే దేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తారనే ఏకైక ఉద్దేశంతో ఇంటర్మీడియట్ విద్యను అనేది చేసుకున్నామమ్మా ఇనిషియల్గా. సో చూస్తున్నారు కదా, మార్పు అనేది ఫస్ట్ మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఐఏఎస్ మేడం ఎడ్యుకేషన్ లోకి దిగారు అంటే, సో మీ పిల్లలకి ఏది బెస్ట్ అనుకుంటున్నారు ఒకసారికి 10 సార్లు ఆలోచించండి. ఏమనుకుంటున్నారు అనేది మాతో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోకి చూస్తూనే ఉండండి లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రాలిక.